నమస్తే విజ్ఞాన్ గారు. నమస్తే అండి. రీసెంట్గా ఒలింపిక్స్లో మనకి మెగా ఫ్యామిలీ అంతా అక్కడ సందడి చేయటం జరిగింది. అక్కడ అత్తమ్మస్ కిచెన్కి సంబంధించిన ప్రొడక్ట్స్ కూడా తీసుకెళ్ళి బ్యాగ్ నిండా ఓకే తీసుకెళ్ళి అది అంటే వీళ్ళు స్పాన్సర్షిప్పా లేకపోతే ఎలా చూడొచ్చు అంటారు దాన్ని? బేసికలీ నేను చదివింది ఆర్గనైజేషనల్ సైకాలజీ, బిజినెస్ స్టడీ కంప్లీట్గా. మన స్టార్టప్స్కి స్పీకర్ని కూడా బిజినెస్ యాంగిల్లో చూద్దాం. వీళ్ళు స్టార్ట్ చేసింది ఇప్పుడు ఏ స్వగృహ ఫుడ్సో లాంటి వాళ్ళంటే చిన్న చిన్న డబ్బాలు పెట్టి ఇంట్లో ఏవో మురుకులు చెక్కలు తయారు చేసి అక్కడ పెడతారు, పొడిలో స్వీట్లో ఏదో ఒకటి. అదొక టైప్ ఆఫ్ బిజినెస్, కొంచెం మిడిల్ క్లాస్ వాళ్ళు చేసుకుంటారు. యూట్యూబ్లో వంటలు చేసుకునే వాళ్ళు కొంచెం బాగా ఫేమ్ వచ్చాక వాళ్ళ బ్రాండ్ వేసి పచ్చళ్ళు లేకపోతే కారప్పొడులు ఇలాంటివి అమ్ముతారు. అదొక వ్యాపారం. ఈవిడ హై సెలబ్రిటీ, హైలీ అంటే లైక్ కొండ. వీళ్ళ ఆయన ఒక పెద్ద హీరో, కోడలు ఒక పెద్ద సంస్థానానికి మహారాణి అపోలో, కొడుకు మంచి పెద్ద బిజినెస్ మ్యాన్, విమానాల్లో బిజినెస్ చేసే అంటే ఎయిర్లైన్స్ బిజినెస్ చేసే కొడుకు. అంటే అంత పెద్ద వాళ్ళు దిగ్గజాలు అనమాట. ఈవిడ ఫుడ్ ఇండస్ట్రీకి వస్తుంది అంటే చాలా పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అంటే నీది రోడ్డు మీద ప్రియా పికిల్స్ పెట్టినట్టు డబ్బా పెట్టలేవు. అఫ్కోర్స్ రామోజీరావు గారిది అయినప్పటికీ కూడా నువ్వు ఇంకా ఏదో చేద్దాం అనుకున్నావు, అది కూడా నీ స్టాండర్డ్ కాదు, పెద్దగా ఎక్స్పెక్ట్ చేస్తాను నీ నుంచి ఏదో వస్తే. అలా నేను ఒక పెద్ద విల్లా తీసుకొని అత్తమ్మాస్ కిచెన్ అని పెట్టేసి 4 ప్రోడక్ట్స్ అక్కడ పెడితే నీకు వర్కౌట్ అవ్వదు. ఆ రెంటే 2 లక్షలు 3 లక్షలు ఉంటుంది, నీ రాబడి 2000 3000 ఉంటుంది, పోనీ 20,000 ఉంటుంది. మ్యాచ్ అవ్వదు, నీ ఎంప్లాయీ శాలరీ కూడా రాదు. మరి ఏం చేస్తావు దాన్ని? అలానే మార్కెట్లోకి రాలేవు. ఎందుకు? ఎంటీఆర్ అలాగే మన ఐటీసీ, బ్యాంబీనో రెగ్యులర్ ప్రోడక్ట్స్ కదా, సన్ఫీస్ట్ ఇవన్నీ కూడా. వీటి పక్కన నీ ప్రోడక్ట్ నిలబడలేదు. ఎందుకంటే నువ్వు 1200కి 4 కోంబో, 1500కి 4 కోంబో అట్లా ఏవో ఇస్తున్నావు. వాళ్ళు 200 ఇస్తే చాలు, వాళ్ళు మొత్తం 2 కిలోలు ఇస్తారు నీకు. మళ్ళీ బై 1 get 1 ఇస్తారు. ఇప్పుడు ఇప్పటికీ నన్ను అడిగితే మీకు తెలిసి గులాబ్ జాములు అవన్నీ ఇప్పటికీ బై 1 get 1. ఆ హనీ కూడా బై 1 get 1, రైట్? ఎంఆర్పీలు కూడా తగ్గుతాయి మళ్ళీ వాటిపైన. సో బయట కాంపిటీషన్ ఆ రేంజ్లో ఉంది. సో నువ్వు నీ స్టాండర్డ్ ఆ రెస్టారెంట్స్కి, ఐ మీన్ ఆ సూపర్ మార్కెట్స్కి వచ్చే స్టాండర్డ్ కాదు. పోనీ రెస్టారెంట్ సప్లైకి వెళ్తే ఇది హోమ్ మేడ్, నువ్వు తట్టుకోలేవు ఆ రేట్ని. వై? బికాజ్ ఇప్పుడు నేనే ఉన్నా, ఇంటికి వాడేది వేరు, మనం కమర్షియల్గా అమ్మేది వేరు. వీళ్ళు హోమ్ మేడ్ అని చెప్తున్నారు కదా, హోమ్ మేడ్కి దీనికి డిఫరెన్స్ చెప్తా. నేను ఇంటికి వాడుకోవాలనుకుంటే నేను పచ్చడే పెట్టాను అనుకో, 10 కాయల పచ్చడే, జస్ట్ గానుగలో తయారు చేసిన నువ్వులునే ఇంకా మంచి క్వాలిటీ ఉందా, ₹1 ఎక్కువైనా పర్లేదని అడుగుతా, ₹1000 ఇస్తాడు. కారం పొడి ఇంకా మంచిది ఉందా అని అడుగుతాం. అన్నీ అంతే, మిగతావన్నీ కలిపి పచ్చడి తయారవుతుంది. ఓవరాల్గా గాజు డబ్బాలో వేస్తే మనం తయారు చేసుకున్న ఆ 2 కిలోల పచ్చడే కనీసం ఒక 3000 4000 ఉంటుంది దాని కాస్ట్. మనం అమ్మాలనుకుంటే 5000కి అమ్మాలి. ఎవడు కొంటాడు 2 కిలోల పచ్చడి 5000 అంటే? అది చికెన్ పచ్చడి మటన్ పచ్చడి కూడా కాదు మళ్ళీ. ఓకే, నోబడీ విల్ పర్చేస్. ఇప్పుడు వీళ్ళు అడిగే హోమ్ మేడ్ ఇంట్లో తయారు చేసాం అంటే తక్కువ రేటుకి ఎలా ఇస్తారు? నూనె ఇంకా మంచి క్వాలిటీ ఏదైనా తక్కువకుందా? ఎందుకంటే మేము అమ్మడానికి అయ్యా, మేము తినడానికి కాదు. ఈ డైలాగ్ అందరూ వాడతారు. అమ్మడానికి తినడానికి కాదన్న నీ మాటల్లోనే అది హోమ్ మేడ్ కాదని అర్థమవుతుంది, నెంబర్ 1. నెక్స్ట్, టు సీల్ ఇట్ నువ్వు ప్రిజర్వేటివ్ యూస్ చేస్తావు. ప్రిజర్వేటివ్ మనం ఇంట్లో వాడం కదా, ఇంట్లో ప్రిజర్వేటివ్ వేసి ఫ్రిడ్జ్లో పెట్టాం కదా, మనం అదే పెట్టుకుంటాం. 2 రోజులు తింటాం, 3వ రోజు సర్లే అని పడేస్తాం. అదే విషయం కదా. నువ్వు ప్రిజర్వేటివ్ వాడుతున్నావు అంటే ఇట్స్ నాట్ హోమ్ మేడ్, అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ అది. ఇప్పుడు ఈ కమర్షియల్ ప్రోడక్ట్సే వీళ్ళు అమ్ముతున్నారు. నెక్స్ట్, హై స్టాండర్డ్ వాళ్ళు కొనాలి, హై స్టాండర్డ్ వాళ్ళే వీళ్ళ టార్గెట్. ఇప్పుడు మనం బంజారా హిల్స్ సైడ్ వెళ్తుంటే పెద్ద బంగ్లా ఉంటుంది, వాళ్ళకి సంబంధించి ఒక బొటీక్ ఉంటుంది. పాపం వాళ్ళకి ఫ్యాషన్ డిజైనింగో లేకపోతే ఇంకేదో బ్యూటీ పార్లరో వాళ్ళకు ఒక అంబిషన్ ఉంటుంది, హై రేంజ్ వాళ్ళకి. సర్లే సరదా పడుతున్నావు కదా ఇంట్లో ఖాళీగా ఎందుకని వాళ్ళు పెట్టిస్తారు. రిచ్గా ఉంటుంది ఇంటీరియర్ అంతా కూడా. బొమ్మకి రిచ్గా డ్రెస్ వేసి పెడతావు, నువ్వు 2 ఏళ్ల తర్వాత ఆ డ్రెస్ అలాగే ఉంటుంది, అది అమ్ముడు పోదు. కానీ ఎవరు ఈవిడ అంటే పలానా డకోటియా ఫ్యాషన్ డిజైనర్, ఈవిడకి అక్కడ పెద్ద బొటీక్ ఉంది. ఆ బొటీక్ ఉంది అంతే, చెప్పుకోవడానికి స్టేటస్ సింబల్. అది అందులో బిజినెస్ జరగదు.
జీరో బిజినెస్ అది, ఎవరు కొనరు దాంట్లో, అసలు ఈవిడ కూడా అందులో వేసుకోదు, తను ఇంకెక్కడో కొనుక్కొని వేసుకుంటుంది. అలాంటివి ఉంటాయి చెప్పుకోవడానికి స్టేటస్ సింబల్. సేమ్ ఇప్పుడు వీళ్ళ బిజినెస్ కూడా అంతే. ఇప్పుడు అత్తమ్మాస్ కిచెన్ ఏదైతే ఉందో, చిరంజీవి మీ వైఫ్ ఏం చేసినంటే అత్తమ్మాస్ కిచెన్ అంటే చాలా పెద్ద బ్రాండ్, అసలు ఇలా ఉంటాయి ప్రోడక్ట్స్, చాలా కాస్ట్లీవి, మంచి పేరు ఉంది, పెద్ద పెద్ద వాళ్ళందరూ వాడతారు. టు సే ఒక బ్రాండ్ కోసం మాత్రమే, దాని ప్రొడక్టివిటీ కూడా అంత ఉండదు. ఇప్పుడు ఆ బ్రాండ్ వాల్యూని ఇంకా పెంచడానికి ఏం చేశారు, హైదరాబాద్ క్రికెటర్స్ వస్తే ఇంటికి పిలిచి భోజనం పెట్టి పంపించి పేపర్లో వేసుకుంటారు కదా వీళ్ళ ఫోటోలు, అలా ప్యారిస్ ఒలింపిక్స్కి వెళ్ళారు సింధుని పట్టుకొని ఎలాగోలాగు. అక్కడికి వెళ్ళి ఈ పొట్లాలు అందరి చేతికి తినండి 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 అని ఫ్రీగా ఇస్తారు. మాదే ఓన్ బ్రాండ్, అవర్ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్, జస్ట్ ఫర్ యూ టేక్ ఇట్, ఒక ఫోటో, వాళ్ళు ఇలా ఫ్రీ పబ్లిసిటీ వచ్చేసిందా. ఇప్పుడు ఈ ఫోటోలన్నీ తీసి వాళ్ళ వెబ్సైట్లో పెడతారు. స్పోర్ట్స్ మెన్లే తినే ఆహారం అంటే ఎంత న్యూట్రిషియస్ ఆలోచించండి, అదొక బ్రాండింగ్, అంతమించి ఏంలా. పోనీ ఇప్పుడు ఆ ప్రోడక్ట్స్ ఏంటో 4 విందాం. ఒకటి పులిహోర పేస్ట్, నువ్వు వేడన్నంలో వేసి కలిపేస్తే పులిహోర అవుతుంది, తినేయచ్చు. పొంగల్, వేడి నీళ్ళు పోసి మూత పెడితే, సేమ్ మనం ఎయిర్పోర్ట్లో మనకి ఎయిర్లైన్స్లో ఇన్స్టెంట్ ఉప్మా ఇస్తారు కదా, వేడి నీళ్ళు పోసేసి 7 నిమిషాలు మూసేస్తే ఉప్మా అవుతుంది. ఆ ఉప్మా ఉంది, అలా పొంగల్ ఉంది. రసం, దాంట్లో వేడి నీళ్ళు పోసి ఇట్లా అనేసి నీకు రసం రెడీ ఇన్స్టెంట్, అవి తింటాం. అందులో ఖచ్చితంగా ఇవి ఉంటాయి, ప్రిజర్వేటివ్స్ ఉంటాయి. సరే టేస్ట్ ఏదో మిగతా వాటికి భిన్నంగా కొద్దో గొప్ప బాగా ఏడిస్తే ఏడవచ్చు, మనం చెప్పలేము. సో ఇది వీళ్ళు ప్రమోట్ చేసుకునే 4 ప్రోడక్ట్స్, ఇంకా మిగతా ఏం లేవు. ఈ 4 విడివిడిగా కూడా అమ్మరట, 4 కలిపి కోంబో తీసుకోవాలి, ఓ 1200కి, మళ్ళీ విత్ డెలివరీ ఛార్జెస్ అదే కలిపి ఓ 1500 సమర్పించుకుంటే ఇవి వస్తాయి. సో ఇది అంటే మామూలు వాళ్ళు దీన్ని ఎఫోర్డ్ చేయరు. హై క్లాస్ వాళ్ళకి ఆల్రెడీ తెలుసు కాబట్టి వాళ్ళు తీసుకోరు, ఎందుకంటే వెరీ హై క్లాస్ పీపుల్ విల్ గో ఫర్ వైబ్రెంట్ లివింగ్. శ్రీదేవి జాస్తి లాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు కదా, వాళ్ళ చేత డైలీ టిఫిన్స్ బాక్సులు తెప్పించుకొని తింటారు, అలాంటి వాళ్ళు కొంతమంది. అయితే స్మాల్ రేంజ్కి ఎక్కువ, హై రేంజ్కి తక్కువ, అలా ఉంటుంది. ఇది బిజినెస్ అవ్వదు, దీనికి ప్రొడక్టివిటీ కూడా ఎక్కువ ఉండదు. సంవత్సరానికి ఒకసారి ఇంత తయారు చేస్తారు, 4 పొట్లాలు తయారు చేసి అక్కడ షోకేజ్లో పెడతారు రిచ్గా. ఈ షోకేజ్ ఎలా ఉంటుందంటే కనీసం ఒక 5000 కాస్ట్ ఆఫ్ షోకేజ్ ఉంటుంది. జస్ట్ దాంట్లో పొట్లం అలా తిరుగుతూ ఉంటుంది. దీనికి మళ్ళీ ఒక 2000 లైట్, లైట్ అలా తిరుగుతూ ఉంటుంది అంతే. అంటే చెప్పుకోవడానికి, ఇది బిజినెస్ చేయడానికి కాదు. ఇప్పుడు ప్యారిస్ ఒలింపిక్స్కి వెళ్ళి కూడా ఇప్పుడు ఇవన్నీ పంచారు. సరే ఇన్ కేసు సరే అంతమంది దేశ విదేశాల్లో వీళ్ళందరూ కూడా నీ ప్రోడక్ట్ తింటున్నారే పట్టుకున్నారు అనుకుందాం. నెక్స్ట్ వాళ్ళకి కావాలంటే ఎక్కడి నుంచి, వెబ్సైట్ నుంచి ఆర్డర్ చేయాలి. స్టాక్ మహా అయితే 30, 40, 50, 100 ఉంటాయి. అవి అయిపోయిన తర్వాత అంతే, మళ్ళీ ఇంకెప్పుడుకో రెడీ అవుతాయి. ఇది రెగ్యులర్ సప్లై చైన్ కూడా కాదు, ఇది ప్రిస్టేజ్ ఇష్యూ కోసం మాకంటూ ఒకటి ఉంది అని చెప్పుకోవడానికి చేసినటువంటి బిజినెస్సే తప్ప దీనివల్ల వాళ్ళకి ఒరిగేదేం లేదు, జనాలకు ఒరిగేది కూడా ఏం లేదు.